ఎంత పుణ్యం చేశారు, ఎంత సాధన చేశారు, ఎంత సాధన చేస్తే ఇవాళ ఆయన ఆ స్థానాన్ని పొందగలిగాడు. కాబట్టి ఆయన నమస్కార యోగ్యుడు. నేను ఆయనకి నమస్కారం చేస్తానని మనకన్నా అధికుడు అని అనిపించగానే ఏ విధమైనటువంటి అరమరిక మనసులో లేకుండా రెండు చేతులు జోడించి నమస్కరించగలిగిన ప్రసన్నత్వం మనసులో కలిగితే, ఇతరుల మాట అట్లా ఉంచండి, మనం ఉత్తమ పదంలో ప్రయాణిస్తూ పరమ ప్రశాంతంగా 10 మందికి ఆదర్శవంతమైన జీవితం గడుపుతాం. అన్నిటికన్నా మన మనసుకి మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎంత గొప్ప భద్రగజమైన మామటి దాని మీద కూర్చుని కుంభస్థలం మీద ఆ అంకుశం పెట్టి పొడుస్తున్నాడు అనుకోండి, ఆ ఏనుగు ఎంత బాధపడుతుందో అసూయతో ఉన్న వ్యక్తి అంత బాధపడతాడు. ఎప్పుడూ తనకన్నా అధికులైన వారిని